హాయ్ హలో వెల్కమ్ టు మహేంద్ర అగ్రి యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్. ఈరోజు మీరు చూస్తున్న ఈ పై ఫీల్డ్ వచ్చేసి మహేంద్ర వారి ఎంపీఆర్ 606 అనేటువంటి రకము. ఈ ఫీల్డ్ ఈ రోజుకి 100 రోజుల క్రాప్ ఇది. దీని పక్కనే ఇంకొక వేరే రకం వేసుకున్నారు రైతు. ఈ పక్కన ఉన్నటువంటి రకము మన 606కి దీనికి రెండిటికి 10 రోజుల గ్యాప్. అంటే మన పక్కన ఉన్నదే 10 రోజులు ముందేసుకున్నారు, 606 10 రోజులు వెనక్కి వేసుకున్నారు. బట్ ఈ రోజుకి 100 రోజుల క్రాప్ మనది. అయినా కూడా ఈరోజు మనకి 100 రోజులు అని అంటే ఈ పక్కన ఉన్నది 110 రోజులు. అయినా కానీ ఈ పక్కన ఉన్నది ఇంకా నెల రోజులు ఉండేటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. చూడొచ్చు మీరు, చాలా ఇప్పుడే ఈంతుంది పొలం అంతా. మనది 606 వచ్చేసి ఆల్రెడీ ఈనింది, గింజ కూడా ఎర్రబడుతుంది. ఇంకొక 10-15 రోజుల్లో క్రాప్ కటింగ్ అయిపోతుంది. అంటే ఈ రోజుకి 100 రోజులు కాబట్టి ఇంకో 110 నుంచి 115 రోజుల్లో కోతకు వచ్చే సమయం కనిపిస్తూ ఉంది. మీరు క్లియర్ డిఫరెన్స్ ఇక్కడనే చూడొచ్చు. ఈ ఫీల్డ్ సాగు చేసినటువంటి రైతు, మన రకం సాగు చేసిన రైతు మహేష్ గారు మనతోనే ఉన్నారు. అతనితోని మాట్లాడి మరిన్ని వివరాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అన్న నమస్తే అన్న. నమస్కారం. అన్న చెప్పండి, మీ పేరు మీ ఊరు చెప్పిన తర్వాత ఒకసారి మీరు ఏ రకం పెట్టారు ఏం సంగతి అనేది ఒకసారి మాతో పంచుకోండి. నా పేరు కుంచం మహేష్, గ్రామం వడ్రగూడెం, మండలం నిడమనూరు, జిల్లా నల్గొండ. ఓకే. నేను ఎంపీఆర్ 606 మహేంద్రకు పెట్టాను. ఇది ఎన్ని ఎకరాలు పెట్టారన్న మీరు? ఒక 5 ఎకరాలు సాగు చేశాము. ఓకే. 5 ఎకరాలు సాగు చేసాం. ఇప్పటికి వేసి 100 రోజులు అవుతుంది. ఈ రోజుకు 100 రోజులు ఈ రోజుకి 100 రోజులు అవుతుంది వేసి. ఓకే. ఇంత ముందుకు వేసినప్పుడు కొద్దిగా జల్లు వానలకి 3 రోజులు 4 రోజులు వచ్చిన వానలకి కొద్దిగా దెబ్బతిన్నది పొలం. తర్వాత కొద్దిగా స్ప్రేయింగ్ చేసుకొని మంచిగా ఇప్పుడు బాగానే ఉన్నది. ఓకే. 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 చూడొచ్చండి మీరు, క్రాప్ కూడా చాలా హెల్దీగా కనిపిస్తా ఉంది. ఇప్పుడు దీంతో పాటు ఇంకా వేరేది కూడా పెట్టారు కదన్న, దానికి దీనికి ఎన్ని రోజులు గ్యాప్? దీంతో పాటు వేరే రకం పెట్టానండి. దానికి దీనికి 10 రోజులు తేడా. అదే ముందు పెట్టారు? అదే ఆ రకమే ముందల పెట్టాము. ముందు పెట్టారు, కాకపోతే ఇదే ముందల వచ్చింది మాకు. ఇంకా అది ఈతలనే ఉన్నది. ఇది మనకి క్రాప్ వచ్చేసింది. ఒక 15 రోజులు అయితే క్రాప్ కోతకు వచ్చేసింది. అది ఇంకా ఈతలనే ఉన్నది. ఇప్పుడు 606 కోతకు వచ్చేసింది ఆల్రెడీ. ఓకే. ఓకే. ఇప్పుడు చలి ప్రభావం వల్ల, అప్పుడు మీరు కొంచెం వర్షం ప్లస్ చలి ప్రభావం వల్ల కొంచెం ప్రాబ్లం అయిందని అన్నారు కదా, మళ్ళీ వెంటనే తిప్పుకుంది అన్నది? తిప్పుకుంది. ఒక 15 రోజులు మంచిగా స్ప్రేయింగ్ చేసుకొని పిండి వేసుకుంటారుగా, కొద్దిగా ఒక 15 రోజులు 20 రోజుల మంచిగా అయ్యిందండి. మళ్ళీ క్యూర్ అయింది. మళ్ళీ క్యూర్ అయింది. ఓకే. ఓకే. చూసారు కదండి, రైతు యొక్క అభిప్రాయం విన్నారు కదా. ఇది మహేంద్ర వారి ఎంపీఆర్ 606. ఆ చలి ప్రభావం వల్ల అప్పుడు వచ్చినటువంటి తుఫాన్ ఎఫెక్ట్ వల్ల కొంత పైరు స్టార్టింగ్ స్టేజ్లో కొంత దెబ్బతిన్నప్పటికీ కూడా ఇప్పుడు చాలా చక్కగా ఎంత తొందరగా రికవర్ అయ్యి కోతకు సిద్ధమైంది పైరు. చూడండి మీరు, గింజ కూడా డ్రై అవుతుంది. ఇది మహేంద్ర వారి ఎంపీఆర్ 606 అనేటువంటి రకం. థ్యాంక్ యూ అన్న మహేష్ అన్న. ఓకే అన్న. థ్యాంక్ యూ.